ఇప్పుడు చాలా మంది కూడా క్రిటిసైజ్ చేశారు, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అనవసరంగా మీరు డబ్బులు ఖర్చు చేసుకున్నారని. తర్వాత అనుకోని సందర్భాల్లో కొద్దిమంది యాక్సిడెంట్లుగా చనిపోవడం కానీ ఇంకో కారణం వల్ల కానీ ఇబ్బంది పడ్డప్పుడు ఈ క్లైమ్ దాదాపు ఈ రోజుకి 29 మంది క్లైమ్ తీసుకున్నారు. మేము చేసింది చిన్న పని అయినప్పటికీ దాని యొక్క మేము కొంత వెసులుబాటు పొందాము. వారిని ఘనంగా మేము పంపించాము మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీరందరూ కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు బయట కంపెనీల్లో ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కొన్ని వేలు లక్షల రూపాయలు మీరు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా తక్కువ ప్రీమియంతో 22 రూపాయలు ప్రీమియం కనుక కడితే ఏదైనా ప్రమాదం జరగరాని జరిగినప్పుడు 2 లక్షల రూపాయలు ఆ కుటుంబం సభ్యుడికి ఎవరైతే నామినీ ఉన్నాడో నామినీకి ఇస్తారు. కాబట్టి ఇంకా ఎవరికైనా ఇట్లాంటి లేకపోతే మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ పాస్బుక్లు తీసుకెళ్ళి చూపిస్తే మీకు ఈ యొక్క సురక్ష బీమా కానీ జీవన్ జ్యోతి బీమా కింద కానీ మీరు ఎన్రోల్ అయ్యారు లేదన్న విషయం కూడా తెలియజేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా పార్టీ నాయకులు కూడా కొద్దిమంది వచ్చి ఉన్నారు. దయచేసి కొంచెం ముందుకు వచ్చి కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జనసేన మండల ప్రధాన కార్యదర్శి సాంబశివరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ పాములూరి వీరయ్య చౌదరి గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళపై మాట్లాడి డోర్ టు డోర్ సర్వే చేసి వాళ్ళ యొక్క పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని బ్యాంక్ వైపు నుంచి కూడా ఒక ఏజెంట్ తీసుకొచ్చి ఆన్ ద స్పాట్ లో ఇతనికి ఏమైనా ఇన్సూరెన్సులు క్లెయిమ్ అవుతున్నాయా లేదన్నది ఒకటే మేము తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి చాలా మందికి అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ కూడా లేవని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ గారు చెప్తే, పేరుకి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా మెలుగుతూ మనందరికీ ఉదయం మనందరికన్నా కూడా మనం లేవతలిగే ఉదయాన్నే సూర్యుడిలాగా దర్శనం అయిపోయి సూర్యుడు వెళ్ళినా కూడా 10 దాకా పనిచేసినటువంటి మన వెల్ఫేర్ కిషోర్ సార్ని వేదిక మీదకి వచ్చి వారికి తెలిసినటువంటి ఒక 2-3 కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మీకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. పార్టీ నాయకులు మరియు మన ప్రతిపాటి మండలం అధ్యక్షులు దత్తప్రసాద్ గారు, ఇంకా కూటమి నాయకులు అందరూ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేశారు ప్రసాద్ గారు. నేను చూస్తున్నా రోజు కాళ్ళకి స్కేటింగ్ వీల్స్ పెట్టుకున్నట్లుగా కట్టుకొని ప్రతి రోజు కూడా పరిగెత్తడమే. స్కేటింగ్ వీల్స్ మీద ఏ విధంగా అయితే పరిగెత్తుతారో ఆ విధంగా రోజు ప్రతి పనికి కూడా తన యొక్క సొంత పనులు కూడా విడిచిపెట్టి చక్కటి కార్యకర్తగా, చక్కటి మరి మండల అధ్యక్షుడిగా మరి ఈ మండలంలో పనిచేస్తున్నారు. చాలా యాక్టివ్ లీడర్, చిన్న వయసే, ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. జనతా పార్టీలో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. NREGA అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో చేశారు ఒక చట్టం. అంటే మీకు తెలిసినటువంటి పని ఏంటంటే మట్టి పని లేదా కరువు పని అంటూ ఉంటారు. మన గ్రామంలో ప్రజలకు తెలిసినటువంటి పని మట్టి పని లేదా కరువు పని. దాన్ని మన కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 2025లో అంటే 20 సంవత్సరాల తర్వాత దాని యొక్క రూపం మార్చింది. అంటే దాని పేరు కూడా మార్చడం జరిగింది, రూపం మార్చింది. దానిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా కొత్తగా మార్చడం జరిగింది. బీబీజీ రామ్జీ అంటే వికసిత భారత్ గ్యారంటీ రోజ్గారీ యోజన గ్రామీణ యాక్ట్ అని ఒక చట్టం చేసింది 2025లో. బీబీజీ రామ్జీ, ఇంతకుముందు MGNRGA అనేవాళ్ళు. దాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ NDA ప్రభుత్వం పేరు మార్చి గ్రామంలో ఎవరైతే భూమి లేని నిరుపేద రైతులు లేదంటే ఉపాధి హామీ పథకం కింద కూలీలకి గతంలో 100 రోజులు పని ఉంటే ఇప్పుడు దాని యొక్క సంఖ్య 125 రోజులకి పెంచడం జరిగింది. అంటే ఇంకో 25 రోజులు అదనంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకి పని చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
గొప్ప స్కీము. మరి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనలతో వచ్చినటువంటి ఈ స్కీమ్కి మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి పేద రైతులు, నిరుపేద రైతులు ఉంటారు. వారి కోసం ఇంకా ఒక 25 రోజులు పనిని పెంచినట్లయితే వారికి ఆర్థిక అవసరాలకి ఆ యొక్క మరి పని ఇచ్చేటువంటి వేతనం సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో దాని పేరు మార్చడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారికి గట్టిగా మనందరం కూడా చప్పట్లు కొట్టి వారిని మనం అభినందించాల్సినటువంటి విషయం. అలాగే రైతు భరోసా కూడా మరి కేంద్ర ప్రభుత్వం, చాలా మంది ఏమనుకుంటారంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి మాత్రమే రైతు భరోసా అందుతుందనుకుంటారు. కాదు, కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు కలిపితేనే సంవత్సరానికి మొన్న ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహకారం అనేటువంటిది అందించడం జరుగుతుంది. అనేటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా మరి 60% ఉంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. రెండు కలిపితేనే మనకి ఇక్కడ రైతులకి ఇచ్చేటువంటి రైతు భరోసా వేడుకలు మన గ్రామంలో ఇదే పంచాయతీ వద్ద రేపు ఉదయం 9 గంటలకి జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అలాగే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్కి చేసిన మహిళలకు నా నమస్కారం. రేపటి రోజు చాలా ముఖ్యమైనది, అలాగే ప్రత్యేకమైనది. అదే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే గణ అంటే ప్రజలు, తంత్ర అంటే పాలన. ప్రజలు ప్రజలచే పాలించే విధానంలో రాజ్యాంగంలో అమలుకు వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. అంటే బ్రిటిష్ వారు, తెల్లదొరలు మన దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మనల్ని మనం సొంతగా పరిపాలించేందుకు కొన్ని నియమాలు, నిబంధనలు కావాలని మన జాతీయ నాయకులు ఒక పుస్తకాన్ని రాశారు. అదే మన రాజ్యాంగం. ఈ పుస్తకాన్ని జనవరి 26న అమల్లోకి వచ్చారు. ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవించడానికి ఈ పుస్తకమే కారణం. ఈ పుస్తకాన్ని జనవరి 26 అమల్లోకి వచ్చినందుకు ఈ సంవత్సరంలో ఈ దినాన్ని మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. మనందరికీ ఇంత మంచి స్వేచ్ఛను, హక్కులను, ఇంత మంచి పుస్తకాన్ని రచించిన అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ మీరందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వేదికలను అందించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మా మండల యలమల గ్రామ వీర మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క పిఎం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చే అభివృద్ధి పథకాల గురించి మన దత్తప్రసాద్ ఈ యొక్క గ్రామంలో విరివిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మన కూటమి ధర్మం ప్రకారం మన నరేంద్ర మోడీ గారి చేసే అభివృద్ధి కార్యక్రమాలని చూసే తప్పకుండా ప్రతి ఒక్కటే మన గ్రామంలో విస్తరింపు చేస్తున్న మన దత్తప్రసాద్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్ని అభివృద్ధి పథకాలు అందరికీ చేరవేసేలాగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై. ఈ కార్యక్రమానికి గుంటూరు నుంచి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ బల్లూరి జయప్రకాష్ గారు మనం ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నాం. బాగున్నారా అందరూ? మంచి ప్రభుత్వంలో ఉన్నావా లేదా? అందరం మంచి ప్రభుత్వంలో ఉన్నాం కదా. అందరికీ నమస్కారం. ముందుగా యలమదల గ్రామంలో ఎంతమంది సోదరి మండలందరూ కూడా ఒక మంచి కార్యక్రమానికి అటెండ్ చేయాలన్న ఆలోచనతోటి ఆదివారం, అందులో పండుగ రోజులు అయినా కూడా ఇంతమంది ఇక్కడికి రావటం అనేది నిజంగా నేను ఆశ్చర్యపోతూ మీ యొక్క ఉత్సాహాన్ని నేను నిజంగా అభినందిస్తా ఉన్నా.
ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి తలపెట్టినటువంటి సోదరుడు మండలాధ్యక్షులు సభాధ్యక్షులు అయినటువంటి దత్తప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తోటా శ్రీనివాస్ గారు, దేశ్ సత్యనారాయణ గారు, మిత్రపక్షానికి సంబంధించినటువంటి నాయకులైనటువంటి సాంబశివరావు గారికి, వీరయ్య చౌదరి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఒకసారి ఏ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా కూడా మనందరం కూడా భారతీయులం కాబట్టి ఒక్కసారి మనందరం కూడా భారత్ మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మనం 5 సంవత్సరాలు ఒక నరకాన్ని గతంలో చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ కూడా నమ్మించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఇస్తానని చెప్పి ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా పేదల్ని, బడుగు బలహీన వర్గాల్ని, రైతుల్ని, వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారో మనం అందరం కూడా 5 సంవత్సరాల పాటు చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. స్థానికంగా కూడా పెద్దలు రామాంజనేయులు గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మనకి శాసనసభ్యులుగా ఎన్నుకున్నాం. ఆనాటి నుంచి కనుక చూసినట్టయితే మన రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా ఉందో ప్రతినిత్యం కూడా మనం టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూస్తా ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు ఎటువంటి కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా కొన్ని పథకాల గురించి మనందరికీ కూడా చెప్పడం జరిగింది. నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన నిరంతరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేద, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకి సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో వారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. కొన్ని పథకాలని మిత్రులు ఇంతకుముందు నాకంటే మాట్లాడిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. నరేంద్ర మోదీ గారు బాల్యంలో ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ బతికేటటువంటి వారు. వారి తల్లి గారు ఇళ్లలో పాచి పనులు చేస్తూ అతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీమూర్తి. తన యొక్క బిడ్డలందరినీ కూడా చదివించుకుంటూ, తను కష్టపడుతూ పిల్లల్ని పెద్దవాళ్ళు చేసిన తర్వాత తల్లి పడినటువంటి కష్టం ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఏ తల్లి కూడా పడకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే మీ అందరికీ కూడా ఉచితంగా ఉజ్వల గ్యాస్ పథకం కింద మీ అందరికీ కూడా ఉచితమైనటువంటి గ్యాసులు సుమారుగా ఇవాళ వరకు 160 గ్యాస్ కనెక్షన్లు ఈ యొక్క గ్రామంలో ఇచ్చారు అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల పట్ల, స్త్రీల పట్ల, తల్లుల పట్ల ఉన్నటువంటి ఆలోచన ఈ సందర్భంగా మనందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంత మాత్రమే కాదు, మన ప్రాంతాలు కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు, కానీ ఉత్తరాదిని కనుక పోయినట్లయితే కొన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా చూసినట్లయితే కనీసం మహిళలకి మరుగుదొడ్లు కూడా లేనటువంటి పరిస్థితి. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఎవరికైతే మరుగుదొడ్లు లేవో వారందరికీ కూడా ఉచితంగా మరుగుదొడ్లు నిర్మించి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళలు కేవలం గౌరవం కాపాడటం మాత్రమే కాదు, మహిళలు ఆర్థిక స్వావలంబన కూడా రావాలనే ఉద్దేశంతో ఇంతకుముందే చెప్పారు అనేకమైనటువంటి పథకాల గురించి. మనకి ప్రతి పథకంలోనూ కూడా మనకు లబ్ధి పొందాలి అంటే మనందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ కావాలి. కానీ చాలా మంది మహిళలకి బ్యాంక్ అకౌంట్ లేనటువంటి పరిస్థితి. కులాలకి, మతాలకి అతీతంగా ప్రతి ఒక్క మహిళలకి ఎవరికైతే పేదలు ఉన్నారో వారందరికీ కూడా జన్ధన్ యోజన పేరుతోటి జీరో అకౌంట్ తోటి, అంటే ఒక్క నయా పైసా కూడా మన అకౌంట్ లో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా వారందరికీ కూడా అకౌంట్లు ఓపెన్ చేయించినటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ మనం దేశవ్యాప్తంగా చూసినట్లయితే తమ్ముడు
తమ్ముడు ఒక్క 10 నిమిషాలు 10 నిమిషాల్లో అకౌంట్లు ఓపెన్ చేసేటటువంటి అవకాశాన్ని మనందరూ కూడా కల్పించారు కాబట్టే కరోనా సమయంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఎవరైతే ఉపాధి హామీ పథకం కింద పనిచేసినటువంటి పేదలు ఉన్నారో, బిలో పావర్టీ లైన్ కింద రేషన్ కార్డులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా డైరెక్ట్ గా వారి అకౌంట్ లోకి 500 రూపాయలు ఆ సమయంలో పడినటువంటి వాస్తవా కాదా? పండియా లేవా? పండే కదా. పండినటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి అకౌంట్లో పడలేదమ్మా? పడలేదా? మీ అకౌంట్లో కనుక జన్ధన్ యోజన కింద కనుక ఓపెన్ చేసినట్టయితే ఉచితంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశంలో సుమారు 38 కోట్ల మందికి జన్ధన్ యోజనలో 500 రూపాయలు ప్రతి నెల కూడా వేసినటువంటి పరిస్థితి. మనలాగా కొంతమంది ఎవరైతే ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా కరోనా సమయంలో 5 కిలోలు ఉచిత రేషన్ బియ్యం ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారా? ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇచ్చినటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. తీసుకున్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. తీసుకున్నారు కదా. మనం అందరం తీసుకున్నాం. మేము తీసుకున్నాం, మీరు తీసుకున్నారు, అందరం తీసుకున్నాం. ఎవరు తక్కువ కానీ ఎవరు ఎక్కువ కానీ అందరం కూడా తీసుకున్నాం. 5 కిలోల బియ్యం మన అందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఇంటికి 4 ఉంటే 4 కేజీలు 20 కేజీలు ఇచ్చారు. అప్పుడు మాత్రమే కాదు, రాబోయేటటువంటి మరొక 4 సంవత్సరాల పాటు కూడా 5 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ప్రతి ఇంటికి కూడా పంచేటటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఇది మాత్రమే కాదు, మనందరికీ కూడా ఆ రోజు కరోనా వచ్చినప్పుడు మనందరికీ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో వారందరూ కూడా మన భారతదేశం పట్ల జాలిగా చూసేటటువంటి పరిస్థితి ఉండేది. వారందరూ అనుకున్నారు ఈ దేశం పేద దేశం, భారతదేశం లాంటి పేద దేశంలో గనక ఈ కరోనా గనక ప్రబలినట్టయితే ఈ దేశంలో సుమారు 50 కోట్ల మంది పైన చనిపోతారు అని చెప్పి ఊహించారు. అటువంటి సందర్భంలో వ్యాక్సినేషన్ కి కూడా డబ్బులు ఉండవు ఈ దేశంలో చాలా మంది పేదలకి అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి సందర్భంలో కనీసం ఆ రోజుకున్నటువంటి పరిస్థితి రీత్యా మన మాస్కులు కూడా మనకి బయట షాపుల్లో, మెడికల్ షాపుల్లో దొరకనటువంటి పరిస్థితి, మాస్కులు కూడా తయారు చేసుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో నరేంద్ర మోదీ గారు ఆలోచన చేసి కేవలం 2 నెలల కాలంలో మాస్కులు మనం తయారు చేసుకోవడం మాత్రమే కాదు, సుమారుగా 85 దేశాలకి ఉచితంగా కూడా మనం మాస్కులు పంపించినటువంటి ఘనత ఆ రోజు మన దేశంలో మనకు జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి వ్యాక్సినేషన్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 3 డోసుల వ్యాక్సినేషన్ ని ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగింది. ఇదే వ్యాక్సినేషన్, ఒక్కొక్క కరోనా వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో బయట దేశాల్లో వేయించుకుంటే ఒక్కొక్క వ్యాక్సినేషన్ ఖరీదు 5,500 రూపాయలు. అంటే 3 వ్యాక్సినేషన్ 16,500 రూపాయలు. 16,500 రూపాయలు ఈ దేశంలో ఉన్న పేదలు కట్టుకోలేరు అనే ఉద్దేశంతో మొత్తానికి సుమారుగా 95 కోట్ల మందికి ఈ దేశంలో ఉచితమైనటువంటి వ్యాక్సినేషన్ ఇవ్వడంతో పాటుగా సుమారుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 160 దేశాలకి ఉచితంగా కూడా మనం వ్యాక్సినేషన్ పంపించినటువంటి ఘనత ఆ రోజున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతా ఉన్నానంటే ఇప్పుడేమి ఎన్నికలు లేవు, ఓట్ల కోసం రాలేదు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడు గనక మనల్ని పరిపాలించినట్టయితే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడు గనక ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని గనక పరిపాలించినట్టయితే మన సంక్షేమం, మన భద్రత కాపాడేటటువంటి బాధ్యత వాళ్ళ మీదకి మనం వదిలేసి మన పనులు మనం చేసుకుంటే సుఖంగా సంతోషంతో ఉండొచ్చు. కానీ 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద మనం బాధ్యత అప్పచెబితే ఆయన ఏం